హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోడుప్పల్లో మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ HMDA విత్ TG రేరా అప్రూవల్ కలిగినటువంటి మనకి 3000 స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి మనకు గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మనకి ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చేసాను. చాలా తక్కువ ధరకే రీజనబుల్ ప్రైస్ లో మనకి అప్ టు 90% బ్యాంక్ లోన్స్ తోటి మనం ఈ ఫ్లాట్స్ అయితే సొంతం చేసుకోవచ్చు. మనకి ఈ ఫ్లాట్ చూస్తున్నారు కానీ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మొత్తము కన్స్ట్రక్షన్ పరంగా అయినా మనకి అప్రూవల్స్ పరంగా అయినా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉన్నాయి. ఇక ఈ ఫ్లాట్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇది విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వీళ్ళు వాట్సాప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్స్ చూసుకున్న తర్వాత నచ్చితే బుక్ చేసుకునే పని అయితే ప్రైస్ కూడా వీళ్ళ దగ్గర నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక రెగ్యులర్గా మన ఛానల్లో మంచి ప్రాపర్టీస్ ఇలాగ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను ఇంత కష్టపడి మేము ముందుకు మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాను కాబట్టి మీరు నాకు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బోడుప్పల్లో మనకి ఎక్స్ రోడ్ నుంచి కేవలం మనకి 1.5 to మనకి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్ దూరంలో మనకి అపార్ట్మెంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసరికి మొత్తం 3000 స్క్వేర్ యార్డ్స్ లో మనకి G+5 గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి మనకి 65 ఫ్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చేసరికి 1120 SFT నుంచి 1350 స్క్వేర్ ఫీట్ వరకు మనకి దీంట్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారం మనకి ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, అలాగే మినీ కమ్యూనిటీ హాల్ ఉంటుంది, మనకి జాగింగ్ ట్రాక్ ఉంటుంది. అలాగే మనకి అపార్ట్మెంట్ చుట్టూ ట్రీస్ తోటి మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగా కూడా మధ్యలో డివైడ్ చేసి మనకి డెవలప్ అయితే చేస్తున్నారు. మంచిగా ఎమ్యూనిటీస్ తో సూపర్ గా డెవలప్ చేయబోతున్నారు. వీళ్ళకి ఈ ఫ్లాట్స్ కనుక బుక్ చేసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. 3 BHK ఫ్లాట్స్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 1550 స్క్వేర్ ఫీట్ లో మనకైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక దీని SFT ప్రైస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 5400 స్క్వేర్ SFT అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు. మీకు ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట. అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. పదండి ఇక మనం పైన ఉన్నటువంటి మనము 2 BHK ఫ్లాట్ మోడల్ ప్లాట్ అయితే ఒకటి చూసేసి మనం మిగిలిన వివరాలకు కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ 2 BHK ఫ్లాట్ లో అయితే ఉన్నాము. చూస్తున్నారు కాండి, మంచిగా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మనకి వాల్స్ కి కూడా మంచిగా క్యూరింగ్ చేయడం జరుగుతుంది. ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం హాల్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇది మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మనకి 1120 స్క్వేర్ ఫీట్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మొత్తం మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అదిగోండి, ఇక్కడ చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ నుంచి ఈ ఏరియా వచ్చేసరికి మొత్తం కిచెన్, డైనింగ్ సెక్షన్ అయితే వస్తుంది. ఇది మనకి ఇంకా ఈ కిచెన్ లో నుంచి బయటకు చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి, ఇక్కడ అయితే ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇదిగోండి మొత్తం ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు కండి ఫ్లాట్స్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మొత్తం 65 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకి 1120 SFT నుంచి 1350 స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్. ఇక మనం వచ్చేసి మొత్తం పైన టాప్ లో ఉన్నటువంటి ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ చూసుకోండి, మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. కేవలం
ఈ అపార్ట్మెంట్ నుంచి 3 to 4 minutes లోనే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపించేటువంటి పెద్ద అపార్ట్మెంట్స్ పక్కన కనిపిస్తుంది కానీ మీకు చూసుకున్నట్లయితే అది వచ్చేసరికి మనకు ఉప్పల్ స్టేడియం అనమాట. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచిగా ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అలాగే ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు. మనకి ఉప్పల్కి ఇది వచ్చేటువంటి మన బోడుప్పల్ చౌరస్తా ఏదైతే ఉందో కేవలం మనకి 1 kilometer దూరంలోనే ఉంటుంది. మనం వాకబుల్ డిస్టెన్స్ లో కూడా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి గ్రోసరీస్ అయినా, సూపర్ మార్కెట్లు అయినా ఏవైనా మనకి అతి దగ్గరలోనే ఉన్నాయి. మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ అయినా ప్రతి ఒక్కటి మనకి చాలా అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఫ్లాట్స్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో స్కూల్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్, అలాగే మనకి ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా మనకి జస్ట్ మనం ఒక 15 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. ఇంకా ఈ ఫ్లాట్ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 4500 అయితే చెప్తున్నారు. ఎమ్యూనిటీస్కి అయితే సపరేట్ ఉంటుంది. మీరు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, మీరు ఓకే అనుకుంటే ఒకసారి ఈ ఫ్లాట్స్ విజిట్, లొకేషన్, ఈ సరౌండింగ్స్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బుకింగ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట. మీకు అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ. ఈ చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కానీ, ఎలాంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్లు కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ. ఇది మొత్తం 3000 square yards లో కట్టినటువంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. మనకి ఇది వచ్చేసరికి HMDA విత్ TG రేరా అప్రూవల్ తోటి మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ లో కూడా మనకి ఈ ఫ్లాట్ లో మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 15 to 20 days లోనే మనకు లోన్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందన్నమాట. ఇంత మంచి ఏరియాలో ఈ ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు ఫ్లాట్ చూపిస్తారు. నచ్చితే వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ప్రైస్ వివరాలు, ఇతర వివరాలు కూడా మీకు అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు కేవలం ఒక 6 to 7 lakhs కట్టుకుంటే చాలు. ప్రెసెంట్ మనకి రిమైనింగ్ లోన్ ద్వారా మనం ఈ ఫ్లాట్ని అయితే మనము తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూసారు కాండి, ఇలాంటి మంచి రెగ్యులర్గా మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టగానే వీడియో మీ దగ్గరికి అయితే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీ ముందుకి ఇంత కష్టపడి మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకున్నందుకు మీ నుంచి నేను కోరుకునేది ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే తెలుపగలరు. తప్పకుండా నేను దానికి తగ్గట్లు ప్రాపర్టీ తీసుకొచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను. అలాగే మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనం చాలా తక్కువ ధరకి రీజనబుల్ ప్రైస్లో మనమైతే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మేము ప్రాపర్టీ విజిట్ చేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీని అయితే వీడియో షూట్ చేసి మన ఛానల్లో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకంటే మీరు ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.